ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ దివ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాక్స్. సో వెల్కమ్ టు వన్ మోర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఒక వెడ్డింగ్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో విరాజ్ అటెండ్ అయ్యే ఫస్ట్ వెడ్డింగ్ ఇది. ఐ జస్ట్ వాంటెడ్ టు వ్లాగ్ ఇట్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ 7:30 అండ్ రెడీ అయిపోవాలి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇషాన్, గుడ్ మార్నింగ్. ఇప్పటిదాకా ఎక్కినవారా? ఎక్కినవా? అక్క తక్కువ అని చెప్పు. ఇషాన్, బ్రష్ చేయకోవా? చేర్చుకుంటావా? చేర్చుకుంటావు కదా, అట్లా చేయకుంటావా? అక్కేది వచ్చిందా? లాలు వస్తున్నాయా కన్నయ్య? వస్తలేవా? మరి ఎందుకు పైపట్లో ఉంచుతున్నావు? ఇది చూడు. విరాజ్, విరాజ్, ఈ పాక ఇట్లా పట్టుకున్నట్టు. దీన్ని మొసాంబ్రం అంటారనమాట మా సైడ్. అయితే తొట్టెల రోజు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు పోయడం. దీంట్లో పాలు పిండి అవి పోస్తారనమాట. అండ్ అది ఒకసారి కాదు, 2 సార్లు పోస్తారు. 2 సార్లు ఎందుకో నాకు తెలీదు. అండ్ పోసిన తర్వాత ఇలా ఎక్సర్సైజ్ చేయిస్తారనమాట. యాక్చువల్లీ అది ఎందుకు పోస్తారంటే పాలు మంచిగా అరగడానికి పోస్తారంట. అండ్ అది హెల్త్కి కూడా మంచిదంట. సో మీ సైడ్ కూడా ఇలా పోస్తారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ శారీ నేను ఇప్పుడు కట్టుకోబోతున్నాను వెడ్డింగ్కి. ఇది మా గృహప్రవేశం అప్పుడు శారీ అనమాట. వరమహాలక్ష్మిలో తీసుకుంది. గ్రీన్, ఇక్కడ లైట్ గ్రీన్కి మనకి ప్యారెట్ గ్రీన్ బార్డర్ అనమాట. సో అప్పుడైతే దీనికి ఇందులో వచ్చిన బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నాను. వర్క్ ఏం వేయించలేదు. బట్ మా చెల్లి పెళ్ళప్పుడు ఆ బ్లౌజ్ ఫిట్ అవ్వలేదు అనమాట. బికాజ్ అప్పటికి ఈశాన్ పుట్టేశారు కదా. కానీ మళ్ళీ సపరేట్గా బ్లౌజ్ స్టిచ్ చేయించాను. ఆ బ్లౌజ్ చూపిస్తాను అండి. ఇగో ఈ బ్లౌజ్ అనమాట. తర్వాత స్టిచ్ చేయించుకుంది మా చెల్లి పెళ్ళప్పుడు. సింపుల్గా ఇలా మిర్రర్స్తో చేయించుకున్నాను. నాకు మిర్రర్స్ బ్లౌజ్ ఏం లేదనమాట. సో ఇది బ్లౌజ్. యాక్చువల్లీ ఎప్పుడు నేను అంటుంటాను మ్యాచింగ్ వేసుకుందాం అని శశిని. బట్ ఈసారి ఏం అనలేదనమాట. నాకు ఈ శారీ తీసుకొని రా అని చెప్పాను. బట్ అనుకోకుండా శశి కూడా సేమ్ గ్రీన్ కలర్ కుర్తా తెచ్చుకున్నాడు అనమాట. శశి వేసుకోబోయే కుర్తా. అండ్ దీనికి వైట్ పాయింట్. ఇది మా శ్రీమంతం అప్పుడు తీసుకున్న కుర్తా. సో అనుకోకుండా ఇలా మ్యాచింగ్ అయిపోయింది. బట్ ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్ యాక్చువల్లీ. బట్ అలా కుదిరిందనమాట. సో ఇది శశి వేసుకోబోతున్నారు. అండ్ బుజ్జిబాబుని తీసుకొని వెళ్తున్నాము. ఈశాన్ని తీసుకెళ్ళట్లేదు బికాజ్ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఫంక్షన్స్కి వచ్చినా బాగా క్రాంకీ అయిపోతున్నాడు అనమాట. టైంకి ఫుడ్ ఉండదు, స్లీప్ ఉండదు కాబట్టి. సో అందుకని చెప్పేసి వాడిని ఇంటి దగ్గరనే ఉంచి వెళ్దామని అనుకుంటున్నాం. సో చిన్నోడికి కంఫర్ట్గా ఉండాలి కాబట్టి ఇలా సింపుల్గా, అంటే కుర్తాస్ లాంటివి కాకుండా ఇలా ఒక జంప్ షూట్ వేస్తున్నాము. ఇది వచ్చేసి టీషర్ట్ అండ్ ఇది అన్నమాట సెట్. సో ఇది చిన్నోడికి వేయబోతున్నాను. ఇది శశి వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చారు వారి క్రాడిల్ సెరిమనీకి. సో ఇదన్నమాట మా అవుట్ఫిట్స్. ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. సో మరి ఎక్కువ హెవీగా మేకప్ అయితే ఏం వేసుకోలేదన్నమాట. జస్ట్ బేసిక్ మేకపే వేసుకున్నాను. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ పెట్టుకున్నాను. అది కంపల్సరీ కదా, మనం నార్మల్గా మేకప్ వేయకపోయినా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవాలి ఫేస్కి. అండ్ దెన్ డార్క్ సర్కిల్స్ అయితే చాలా ఎక్కువైపోయాయి అనమాట. బికాజ్ నైట్స్ సరిగ్గా నిద్ర ఉండట్లేదు. ఎందుకంటే చిన్నోడు పడుకోవట్లేదు, అందుకని చెప్పేసి నిద్ర ఉండట్లేదు సరిగ్గా. ఊరికే లెగడం, ఫీడింగ్ కోసం లెగడం ఇలా చేస్తాం కదా. బాగా డార్క్ సర్కిల్స్ అయ్యాయని కన్సీలర్ అయితే పెట్టాను. దెన్ కన్సీలర్ పెట్టిన తర్వాత ఫౌండేషన్ అప్లై చేశాను లైట్గా. అండ్ దెన్ కాంపాక్ట్ పౌడర్, అంతే అనమాట. ఈ 3 పెట్టాను. అండ్ తెలుసుగా కాజల్
అది కంపల్సరీ పెట్టుకుంటాము. అండ్ లిప్స్టిక్. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను రిలేటెడ్ టు ఐబ్రోస్. నార్మల్గా మనకి ఐబ్రో పెన్సిల్ అయిపోయినప్పుడు ఇలా మస్కారాతో మనము ఆ బ్రష్ ఉంటుంది కదా, మస్కారా బ్రష్ అప్లై చేసేది, దాంతో షేప్ చేసుకోవచ్చు. కొంచెం బ్లాక్ కలర్గా అయితే వస్తాయన్నమాట. అంతేనంటావు ఈశాన్? మళ్ళీ బయటకు పంపించి మేము స్టార్ట్ అయ్యాం ఇంటికి. మ్యాచింగ్ పండు లేపండు విరాజ్ బాబులే. సో దిస్ ఈజ్ మై లుక్. సో లిప్స్టిక్ పెట్టుకున్నాను. అండ్ యాక్చువల్లీ హెయిర్ లీవ్ చేసుకుందాం అనుకున్నాను, బట్ ఎండాకాలం కదా వేడికి తట్టుకోలేమని చెప్పేసి మళ్ళీ హై పోనీ అయితే వేసుకున్నాను. మిడిల్ పార్టీషన్ తీసి అలా కొంచెం అల్లుకొని ఇంకా హై పోనీ వేసేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఈశాన్కి మేము స్టార్ట్ అయ్యేది తెలీదు. బయటికి పంపించాను, డాడీని తీసుకొని వెళ్ళమంటే వెళ్ళాడనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంజెక్షన్కి వెళ్ళారని చెప్పమన్నా మమ్మీతో. సో ఇంజెక్షన్కి వెళ్ళామంటే కొంచెం ఏమన్నాడు అని. యాక్చువల్లీ వాడు ఉన్నప్పుడు వాడు ముందు వస్తే ఏడుస్తాడు, వాడు లేనప్పుడు వస్తే రాగానే అడుగుతాడు, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి అలా అయితే పంపించేసామన్నమాట. ఉంటాడు బాగానే, బికాస్ ఆద్రిక ఉంది, ఆడుకుంటాడు, మంచిగా ఆడుకుంటాడు. అండ్ బయట నుంచి రాగానే అడిగాడంట అమ్మ వాళ్ళు లేదని, ఇంజెక్షన్కి వెళ్ళారని చెప్తే ఇంకేమనలేదంట, ఏడవలేదంట, బాగానే ఆడుకున్నాడు, మంచిగా తిన్నాడంట, పడుకున్నాడంట. అండ్ యాక్చువల్లీ నేను లెన్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను, అంటే పర్మనెంట్ కాదు, ఏమంటారు డైలీ నార్మల్గా స్పెట్సే పెట్టుకొని ఎప్పుడైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు లెన్స్ పెట్టుకుందామా అని ఆలోచిస్తున్నాను. బట్ ఒకసారి ట్రై చేయాలి, అది మనకి పెట్టుకోవడానికి వస్తుందా కరెక్ట్గా లేదా అని ఒకసారి ట్రై చేయాలి. ఇలా మంచిగా రెడీ అయ్యి ఫంక్షన్స్కి స్పెట్స్ పెట్టుకొని వెళ్తే అంత బాగా అనిపించట్లేదు అనమాట. సో ఆబ్వియస్గా స్పెట్స్ పెట్టుకున్నప్పుడు పెట్టుకొని లుక్ డిఫరెంట్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇంకా లెన్స్ ట్రై చేయాలి, చూడాలి ఇంకా నెక్స్ట్ సిటీకి వెళ్ళిన తర్వాత. అండ్ ఇక్కడ మధ్యలో ఆగామన్నమాట, మా చిన్నత్తయ్య వస్తామంటే వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి దిగి కొంచెం ఫొటోస్ అలా చిన్నగా తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ నా జ్యువెలరీ వచ్చేసి నా పెళ్ళప్పటి జ్యువెలరీ ఏది, లాంగ్ వచ్చేసి మ్యాంగో హారం అనమాట నాది. చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా చూడండి. అండ్ ఆ స్టోన్స్ కూడా ఎంత బాగున్నాయో, అంటే షైనింగ్ కానివ్వండి, మరి ఇలా ఎక్కువ మెరిసిపోకుండా అలా నీట్గా ఉంటాయి. అండ్ కమ్మలకి చూసారా ఆ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా కింద గుండ్ల లాంటివి, అవి ఓన్లీ 3 ఊగేలా ఇచ్చాడు, అటు 4 ఇటు 4 ఫిక్స్డ్ ఇచ్చాడనమాట. అండ్ ఈ కంకణాలు వచ్చేసి మా అక్క వేసుకున్నాను నేను ఆ రోజు. విరాజ్ లేనా, చూడు ఒకసారి లేవే పండు, చూడు పండు, నవ్వు, కన్నులు, స్మైల్ 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 స్మైల్, చాలా ఇంకా లవ్వమ్మ బుజ్జి పండు. సో ఇక్కడ శశి కొంచెం కిందకి దిగి అలా స్వచ్ఛమైన గాలి ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. పొలాల మధ్యలో ఆపుకున్నాము, చల్లగా ఉంది కదా అని చెప్పేసి. అండ్ శశి షర్ట్కి వంది విరాజ్ కాటు కంటింది, చూడమ్మా అంత తిక్కు ఉందా లేదు కదా. తూడ్చుకోవడానికి అక్కడ ఏం లేదు. సో నాకేమనిపించిందంటే సడన్గా వెట్ వైప్స్ ఉన్నాయి కదా, వాటితో పోతుందేమో ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసాము. మొత్తం పోలేదు కానీ హాఫ్ అయితే పోయిందనమాట ఇంకా వెట్ వైప్స్తో. అండ్ ఫైనల్గా ఇంకా మేమైతే పెళ్లి మండపానికి వచ్చేసాము. మేము వచ్చేసరికి జీలకర్ర బెల్లం పెట్టడం అయిపోయింది, కన్యాదార అంటారు కదా అది పోస్తుండే అనమాట. ఇంకా దాని తర్వాత ఏంటి తాళి కట్టడం అండ్ దెన్ తలంబ్రాలు, ఆ 2 ఉండే అనమాట మేము వెళ్ళే టైంకి. అండ్ వేడి వామ్మో ఎంత ఎక్కువ ఉందంటే, ఇది ఏప్రిల్ 21 అనుకుంటా, డేట్ కరెక్ట్గా గుర్తులేదు. సో బట్ వేడి అంటే చాలా వేడి ఉండే.
ఎండలు అయితే మరీ ఘోరంగా ఉన్నాయిరా అనిపించింది ఆ రోజు. అసలు వేడి తట్టుకోలేకుండా ఉండే అనమాట. ఇంకా అందరం కూలర్ ముందు కూర్చున్నాం. సో కొంచెం బెటర్గా ఉంటుంది కదా అని చెప్పేసి. కానీ ఎప్పుడు ఇంటికి వెళ్దామా అన్నట్టుగా ఉండే. ఎక్కువ మంది ఉంటే కూడా మరీ ఎక్కువగా వేడి అయిపోతుంది కదా. మనకే ఎంత వేడి ఉండే, ఇంకా విరాజ్ ఉన్నాడు కదా, అందుకని ఎప్పుడు ఎంత ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదామా అని అనిపించింది నాకైతే ఆ వేడి భరించలేక. అండ్ వాడిని మనం ఎప్పుడూ ఎత్తుకొనే ఉంటాం కదా, అండ్ పెళ్ళి అంటే పట్టు చీరలు కట్టుకొని వెళ్తాం, ఇంకా ఎక్కువ వేడి కదా. సో ఎప్పుడెప్పుడు వెళ్దామా అని అనిపించింది. ఇంకా 3కి అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. బ్యాక్ లంచ్ చేసేసి ఇంకా 3కి అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. ఇంకా కారు ఎక్కగానే పవన్ వాడికి పైన తిప్పేశాను. కొంచెం ఏమంటారు, చల్లగా ఉంటుంది కదా, అది మరీ వేడి అని చెప్పేసి హాయిగా పడుకున్నాడు వాడైతే. అండ్ రిటర్న్ జర్నీ ఒక 1.5 hours మళ్ళీ మాకు. సో ఇంటికి వచ్చేసరికి 4:30 అయిపోయిందనమాట. ఇంటికి వచ్చాక ఆ శారీ చేంజ్ చేసుకొని మళ్ళీ డైలీ వేర్ డ్రెస్ వేసుకునేసరికి హమ్మయ్య అని ప్రాణం లేచొచ్చింది. ఆ వేడికి చాలా ఇంకా ఈ డ్రెస్ వేసుకోగానే చాలా ఈజీగా అనిపించింది అనమాట. అండ్ ఆ రోజు మా అక్క, మా బావ, మా అత్తమ్మ కూడా వచ్చిండే. వాళ్ళు కూడా ఒక పెళ్ళికి వెళ్ళి, ఆద్రిక ఉంది కదా ఇక్కడే, ఇంకా దాన్ని చూసి వెళ్దాం అన్నట్టుగా వచ్చారు. అండ్ ఇక్కడ నేను చూపించే శారీ మష్రూమ్ సిల్క్ మా అక్క తీసుకుందనమాట. ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందో. నేను తీసుకున్నప్పుడు నార్మల్గా ఇలా ఫోన్లోనే చూశాను, డైరెక్ట్గా చూడలేదు. ఆ రోజే డైరెక్ట్గా చూడడం. లావెండర్ కలర్కి వైలెట్ బార్డర్ అనమాట. ఎంత అల్కగా ఉందో శారీ, హెవీగా లేదు. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ కలర్ కాంబినేషన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదనమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉండే. ఇది వచ్చేసి పళ్ళు. సో బ్లౌజ్ ఆల్రెడీ కుట్టించేసుకుంది అనమాట. సో ఈవెంట్ కోసం వెయిట్ చేస్తుంది కట్టుకోవడానికి. అక్కకంట పెట్టు, అక్కకి పెట్టు. ఏదన్నా ఏదో పెట్టింది నీకు? అమ్మ సూపర్ పెట్టిండు. అబ్బో పెట్టు. తమ్ము విరాజు ధృతక్కి నాని మీ నాన్న ఆఫీస్ పోయిందా? వర్క్ చేస్తాడా? ఎట్లా చేస్తాడమ్మా వర్క్? మళ్ళీ ఎప్పుడు వస్తాడు నాన్న? అప్పటికి వస్తాడా? నాన్న మామ పోయిందా? నాని మామ పోయి